2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే విజయ పెద్దన్న గారు. నమస్తే ఉషా. భార్యల పైన కొన్ని సందర్భాల్లో భర్తలకు అనుమానాలు వస్తూ ఉంటుంటాయి. భార్యలు చేసే ఏ పనుల వల్ల ఈ అనుమానం అనేది మొదలవుతుంది అంటారు? అసలు అప్పటిదాకా బాగున్న ఇద్దరి మధ్య సడన్గా అనుమానించడం అనేది ఎక్కడో ఒక పని వల్లనో ఏదో ఒక ఇన్సిడెంట్ వలన మొదలవుతూ ఉంటుంది. ఏ ఏ పనుల వల్ల ఏ ఏ ఇన్సిడెంట్స్ వల్ల అనుమానం కలిగే అవకాశాలు ఉంటాయంటారు? భార్యాభర్తలు అన్నాక ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫస్ట్ నమ్మకం ఉండాలి. ట్రస్ట్ అనేది మెయిన్ థింగ్. అది లేకుండా అసలు ఒక రిలేషన్షిప్ కంటిన్యూ అవ్వాలి అని అనటం అసలు కరెక్ట్ కాదు, అవ్వదు కూడా. ఎందుకంటే ఒకవేళ అయినా కూడా ఇక అది దినదినగండం అన్నట్టే ఉంటుంది. సో అప్పటిదాకా ట్రస్ట్ ఉండి అప్పుడెందుకు డౌట్లు వస్తున్నాయి అన్నది నీ క్వశ్చన్. సో ఇప్పుడు భార్యాభర్తలకి ఒకళ్ళకొకళ్ళు నార్మల్గా ఉన్నప్పుడు ఎలా ఉంటారు అనేది వాళ్ళకి అలవాటు అయిపోతుంది. అంటే తిని ఎలా ఉంటుంది, అతను అలా ఉంటాడు అనేది వాళ్ళకి తెలుసు. సో ఈ రెగ్యులర్ బిహేవియర్ కాకుండా ఏదన్నా వెరైటీగా అబ్నార్మల్గా అలా ఉన్నప్పుడు వీళ్ళకి స్లోగా డౌట్స్ రావటం అనేది మొదలవుతుంది. ఇకపోతే డౌట్లు అనేది అదేదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ల మీద డౌట్లేనా అని కాదు, చాలా రకాల డౌట్లు ఉండొచ్చు మ్యారేజ్లో. సో ఇప్పుడు ఇదివరకు ఫోన్ చూపించగలిగిన అమ్మాయి ఓపెన్గా ఇప్పుడు పాస్వర్డ్ పెట్టుకుంది అనుకోండి, ఎందుకు అనే డౌట్ రావచ్చు. అవునా? సో ఇదివరకు తన ఖర్చులు అవన్నీ ఓపెన్గా చెప్పే అమ్మాయి ఇప్పుడు తను స్పెషల్గా డబ్బులు దాచుకుంటున్నట్టుగా బయటపడింది అనుకోండి, నా డబ్బులు, అది కూడా డౌట్ రావచ్చు. ఆ డౌట్లు అనేవి కూడా రకరకాలుగా రావచ్చు, చెప్పలేము. అంటే ఈ అమ్మాయి ఎవరికన్నా ఇస్తుందా, వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తుందా, ఇంటికి పంపిస్తుందా, వాళ్ళ ఇంటికి పంపిస్తుందా, నేను నన్ను అడిగితే ఇవ్వనేమో అని పంపిస్తుందా, ఇలా రకరకాల డౌట్లు ఉంటాయి. సో అలాగే ఇదివరకు అన్ని విషయాలు షేర్ చేసుకునే అమ్మాయి ఇప్పుడు చెప్పటం ఆపేస్తే ఎందుకు ఇలా మారిపోయింది అనే డౌట్ రావచ్చు. అవునా? ఇదివరకు ఓపిక్గా ఓర్పుగా ఉండే అమ్మాయి ఇప్పుడు మాటి మాటికి కైమంటే ఏమవుతుంది అసలు ఆయన, ఇలా రకరకాల డౌట్లు రావచ్చు. ఇంకొకటి, మనం వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం తగ్గుతున్నప్పుడు, ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళ మీద డౌట్లు రావటం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏంటి, సపోజ్ ఇతను ఉద్యోగం పోవటం కానీ లేకపోతే సడన్గా ఏదన్నా బిజినెస్లో లాస్ అవుతున్నప్పుడు కూడా ఆవిడ పెట్టే ప్రతి ఖర్చు మీద ఇతనికి డౌట్ రావటం స్టార్ట్ అవుతుంది. అంటే నేను ఇచ్చే డబ్బులు సరిపోతున్నాయా లేదా, అందుకే దాచుకుంటానంటుందా. అంటే అతనిలో ఉండే ఫీలింగ్స్, పాస్ట్ ఎక్స్పీరియన్స్లు, అనుభవాలను బట్టి కూడా వాళ్ళ ఆవిడ మీద డౌట్లు వచ్చే అవకాశం ఉంటుంది. సో చుట్టూ ఉన్న పరిస్థితుల్ని బట్టి కూడా. సో అంతవరకు బాగా చూస్తున్న భార్య ఒకవేళ తన తల్లిదండ్రుల్ని ఇప్పటి నుంచి సరిగ్గా చూసుకోదా, నా ఉద్యోగం పోయింది కాబట్టి మా పేరెంట్స్ మీద ఆ ఎఫెక్ట్ పడుతుందా, నేను సంపాదించట్లేదు కాబట్టి తన సంపాదనే ఇప్పుడు ఎక్కువ అవుతుంది కాబట్టి నన్ను చులకన చేస్తుందా, ఇలాంటివన్నీ అతనికి ఉండే ఇన్ఫీరియారిటీ, ఇన్సెక్యూరిటీస్ వల్ల కూడా భార్య మీద అనుమానాలు, అపోహలు ఏర్పరచుకునే అవకాశాలు ఉంటాయి. సో ఇకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ అనుమానాలు వస్తున్నాయి అంటే గనక అది ఎందుకు అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు ఫోన్లు ఎక్కువ మాట్లాడటం, డబ్బులు ఎక్కడ ఖర్చు అయింది చెప్పకపోవటం, లేకపోతే ఇంటికి టైంకి రాకపోవటం, ఎక్కువ ఫోన్లో, అంటే ఇంటికి ఇదివరకు ఇచ్చినంత ప్రాముఖ్యత, ఇంట్లో మనుషులకి ఇదివరకు ఇచ్చినంత అటెన్షను, పిల్లలు, హస్బెండ్ పట్ల ఇదివరకు ఉన్నంత కన్సర్న్ ఇవి తగ్గుతూ వేరే వ్యాపకాలు ఆవిడికి ఎక్కువ అవుతున్నాయి అన్నప్పుడు ఇతనికి డౌట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అవన్నీ నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఆ అమ్మాయి ఇప్పుడు ఫ్రెండ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఫ్రెండ్స్తో సినిమాలకి, షికార్లకి, కొలీగ్స్తో టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఒక ఫ్లోలో, ఒక్కొక్క ఫేజ్లో ఒక్కొక్కలాగా ఉంటారు. సో ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్దాళ్ళు అయ్యారు కాబట్టి ఆ అమ్మాయి షాపింగ్లు, సినిమాలు, షికార్లు చేస్తూ హస్బెండ్ని నెగ్లెక్ట్ చేయొచ్చు. అంత మాత్రాన ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్ ఉందా అనే డౌట్లు అంత త్వరగా పడకపోవటం మంచిది. ఎందుకంటే ఇన్నాళ్ళ ఇదిలో ఒకళ్ళ మీద ఒకళ్ళంటే ఒకళ్ళేంటో తెలిసి ఉంటుంది కాబట్టి. సో
సో నీకేదన్నా డౌట్లు వస్తే ఏంటి ఈ మధ్య ఇంటికి త్వరగా రావట్లేదు, ఫ్రెండ్స్తో సినిమాలు షికార్లు ఇవి అవ్వటం వల్ల తను ఎలా మిస్ అవుతుంది, తను ఎలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతుంది, ఇవి కమ్యూనికేట్ చేయొచ్చు. చాలామందికి కమ్యూనికేట్ చేయటం రావకపోవటం వల్ల కూడా డౌట్లు వస్తాయి. డౌట్లు ఉన్నవి ఎలా క్లియర్ చేసుకోవాలో తెలియక కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ప్రతి డౌట్ అంటే నీకు వచ్చిన ప్రతి డౌట్ వ్యాలిడ్ డౌటే అన్నది కూడా ఏం లేదు. సో కాబట్టి క్లియర్గా కన్ఫర్మ్ చేసుకోవాలి ఏంటి జరుగుతుంది మీ వైఫ్ ఇదిలో అని. ఇంకోటి వాళ్ళకు కూడా మెనోపాజల్ స్టేజ్లు ఇవి వచ్చినప్పుడు కూడా వాళ్ళకి చిరాకులు ఎక్కువ, విసుక్కోటాలు ఇవన్నీ అవుతూ ఉంటాయి. సో ఇదివరకు ఇట్లాగా నా మీద ప్రేమ చూపించట్లేదు, ఆఫీస్లో ఎవరి మీదన్నా ఇష్టపడతానేమో, ఇలాంటి చెత్త డౌట్లు రావాల్సిన అవసరం కూడా లేదు. ఓకే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌట్లు మొదలవుతున్నాయి అన్నప్పుడే ఏంటి అనేది కూర్చోబెట్టి అందంగా ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. ఇకపోతే ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్లో డౌట్స్ రావచ్చు, రిలేషన్షిప్ విషయాల్లో డౌట్స్ రావచ్చు, ప్రేమ చూపించే విషయాల్లో డౌట్స్ రావచ్చు, బాధ్యతలు నిర్వర్తించే విషయంలో డౌట్స్ రావచ్చు. అంటే ఇదివరకు అంటే పిల్లల్ని ఇతను ఒకలాగా పెంచాలి, ట్రీట్ చేయాలి, ప్రేమ చూపించాలనుకుంటాడు, ఆవిడ ఇంకొకలాగా చెప్తుంది. ఏంటి ఇది కూడా తెలియదా, లేకపోతే ఈ అమ్మాయికి అసలు ఏం అర్థం కాదా, అసలు చదువుకుంది కానీ ఇంత జ్ఞానం లేదా, ఇలాంటి డౌట్లు కూడా రావచ్చు ఇతనికి. ఈ అమ్మాయికి ఎలా చెప్పాలి అని కూడా. అన్ని డౌట్లు నేను అన్నట్టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కే లీడ్ చేయాలని ఏమి లేకపోయినా కూడా అన్నీ అంటే అనుమానం పడటం లేకపోతే అపోహ పడటం అనేది ఎందుకు వస్తుంది, ఆ అమ్మాయి బిహేవియర్లో ఇది వరకు లేని తేడాలు ఇతను ఏం గమనించాడు అన్నది అనాలిసిస్ చేసుకోగలగాలి. చేసుకుని అమ్మాయితో మాట్లాడగలగాలి. సపోజ్ ఇప్పుడు రోజు ఒక ఫ్రెండ్ కార్లోనో బైక్లోనో వస్తుంది అనుకోండి. సో అది క్లారిఫై చేసుకోగలగాలి. ఏంటి ఈ మధ్య నిన్ను డ్రాప్ చేసేది ఎవరు, అతను ఏంటి అనేది. నీకు అది ఇన్సెక్యూర్డ్గా అనిపిస్తే దాన్ని చెప్పగలగాలి కూడా. ఇష్టం లేకపోతే నాకు ఇట్లా ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది, దీనికి ఏదన్నా సొల్యూషన్ ఉందా, మనం ఏమన్నా చేయగలమా. ఓకే. సో ఇలాంటివి కూడా చెప్పగలగాలి. చెప్పినప్పుడు ఏంటంటే అవతల వ్యక్తులకు కూడా ఏంటంటే ఆ లీనియన్స్ ఇచ్చినట్టు ఉండకుండా వాళ్ళకు కూడా ఓకే సరే ఇలా ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను నా రిలేషన్షిప్లో ఇలాంటి డౌట్స్ని ఎంకరేజ్ చేయకుండా నేనేం మెజర్స్ తీసుకోవాలి, ఎలా రావాలి రేపటి నుంచి ఆఫీస్ నుంచి అనే ఆస్పెక్ట్ మీద ఆ అమ్మాయి కూడా క్లారిటీ తెచ్చుకుంటుంది, తప్పేం లేదు. సో నీకు అంటే రోజు నేను ఫ్రెండ్తో వస్తే నువ్వు అనుమానిస్తావా, ఇలాంటి డైలాగులు వేయాల్సిన పని లేదు. ఆ అబ్బాయి క్లియర్గా తన విషయాన్ని అడిగినప్పుడు తన ఇదిని చెప్పినప్పుడు, తన ఫీలింగ్ని తన ఇన్సెక్యూరిటీస్ని చెప్పినప్పుడు ఎప్పుడూ కూడా ఆ ఫీలింగ్స్ నీకు నచ్చినా అది కరెక్ట్ అనిపించినా అనిపించకపోయినా ఫీలింగ్స్ని మనం ఎప్పుడు క్వశ్చన్ చేయకూడదు. ఇప్పుడు అతను నిన్ను ఏంటా రావటం ఆ ఫ్రెండ్తో అది ఇది డ్యామ్ డిష్ అని ఏమంటల్లా, నువ్వు అట్లా రెగ్యులర్గా ఒకళ్ళతో రావటం అనేది సమ్వేర్ నాకు ఇన్సెక్యూర్గా అనిపిస్తుంది అన్నప్పుడు యాక్చువల్గా దాన్ని పాజిటివ్ వేలో కూడా తీసుకోవచ్చు. లిటిల్ బిట్ ఆఫ్ పొజిటివ్నెస్ అనేది లవ్లో ఉంటుంది. అవునా? సో ఇప్పుడు భర్త అయిన రోజు ఒక అమ్మాయిని డ్రాప్ చేసి వస్తున్నాడు అంటే నీకెక్కడో కలుపుమంటా ఉండొచ్చు. అవునా? సో అవ్వాలా అవ్వకపోవాలా తప్ప రైటా అనేది ఏం లేదు ఇక్కడ. నీకు పూర్తి నమ్మకం, నీకు అసలు నీ మీద నీకు నమ్మకం, నీ హస్బెండ్ మీద నమ్మకం ఉన్నప్పుడు నీకు రోజు ఒక లేడీ కొలీగ్ నీ హస్బెండ్ డ్రాప్ చేసి వచ్చినా ఏమి నువ్వు తొణకకుండా బెనక్కుండా ఉండొచ్చు. అలాంటిది ఇంకొక అమ్మాయికి మాత్రం ఇది ఇప్పుడు లేకపోయినా ముందు ముందు ఏదన్నా ఓవర్ ఫ్రెండ్షిప్ అవ్వచ్చా లేకపోతే ఏదన్నా లీడ్ చేయొచ్చా అనే డౌట్లు నీకుంటే ఆ ఎక్స్ప్రెషన్ నువ్వు ఇవ్వచ్చు హస్బెండ్తో కానీ వైఫ్తో కానీ. అవునా? సో ఇలాంటివి చర్చించుకోగలిగేంత కాంప్లెక్సిటీ ఉన్న విషయాలని ఓపెన్గా చర్చించుకునేంత చనువు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. సో ఏ రకమైన డౌట్స్ వచ్చినా అవి క్లారిఫై చేసుకుని అడిగి తెలుసుకుని క్లారిఫై చేసుకునేలాంటి కమ్యూనికేషన్ ఉండాలి తప్పితే అభాండం వేసేసి బ్లేమ్ చేసేసి నువ్వు ఊహించేసుకుని మనం వీటి మీద వీడియోలు కూడా చేసాం, ఎక్స్పెక్టేషన్స్ మీద అజంప్షన్స్ మీద. అవునా? సో అట్లా నువ్వు క్లారిటీతో నువ్వే ఊహించేసుకుని ఏంటి ఇప్పుడు రోజు వీళ్ళిద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళటం, ఆఫీస్ నుంచి రావటం ఏంటిది అసలు, ఇవన్నీ చిలవల పలవలు ఊహించేసుకునే బదులు అలాంటి వాళ్ళని యాక్చువల్గా ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద చేసుకున్నారనుకోండి,
వాళ్ళని ఏ గొడవ లంచ్కి ఉండదు ఇన్వైట్ అసలు. చేయమని హ్యాపీగా ఆవిడ అతని వైఫ్ని ఆయన్ని పిలిచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కింద అయ్యారనుకోండి, ఎవరేంటి అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. Yes. అవునా? సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టిప్స్, టెక్నిక్స్ మీది. అంతే తప్పితే ఆ బయటపడిపోయి వాళ్ళిద్దరి మధ్య ఇవాళ రేపు ఆడ మగ స్నేహంగా ఉండటం అనేది చాలా కామన్. ప్రతిదాన్ని మనం అనుమానించుకుంటూ పోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వైఫ్కి ఆ విషయం తెలిస్తే తను కరెక్ట్గా ఉన్నప్పుడు ఇదేంటి నా క్యారెక్టర్ మీద నమ్మకం లేదా, తన భార్య మీద తనకే నమ్మకం లేదా అని రివర్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. అవును, బోత్ అవునా? సైడ్స్. యా. సో కాబట్టి ఏంటంటే ఇలాంటి సున్నితమైన విషయాల్ని, ఇన్సెక్యూరిటీస్ నీకున్నప్పుడు వాటిని ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఇది తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, నీ వీక్నెస్ని, నీ ఇన్సెక్యూరిటీస్ని ఓపెన్గా షేర్ చేసుకుని నాకు ఇలా అనిపిస్తుంది, ఇప్పుడు దీన్ని ఎలా చేద్దాం, ఇది కాదని నాకు తెలుసు కానీ ముందు ముందు ఇలా ఎందుకు అవకాశం ఇవ్వటం అనేది అనిపిస్తుంది. ఇలా రకరకాల నీ ఫీలింగ్స్ని షేర్ చేసుకుని ఆ సిచ్యువేషన్స్ నుంచి ఇద్దరు కలిపి ఒక టీం లాగా బయటపడటానికి ట్రై చేయొచ్చు. ఏది ఎక్స్ప్రెస్ చేసినా ముద్ర వేసేయాల్సిన పని లేదు. నువ్వు అనుమానిస్తున్నావు, నువ్వు అనుమానించే భర్తవను, లేకపోతే రకరకాలుగా ఇది వేయకుండా ఉండాలి. ఒక భార్య భర్తని నువ్వు నన్ను ప్రతి విషయంలో అనుమానిస్తున్నావు అని అనకుండా ఉండాలి అంటే నీ ఇన్సెక్యూరిటీస్ని, ఇన్ఫీరియారిటీస్ని ప్రాపర్ వేలో నీ భార్య కమ్యూనికేట్ చేయగలగాలి నువ్వు. ఎగ్జాక్ట్లీ. సో మీరు అన్నట్టుగానే ట్రాన్స్పరెన్సీ అనేది చాలా అవసరం. ఇప్పుడు కొంతమందికి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు అమ్మ ఒకటి చెప్తా ఉంటుంది, భార్య ఒకటి చెప్తా ఉంటుంది ఒక గొడవ అయినప్పుడు. సో దాన్ని బట్టి అతను ఆఫీస్కి వెళ్ళినాక మా అమ్మని సరిగ్గా చూసుకుంటుందో లేదో, మా అమ్మ కంప్లైంట్ చేస్తుంది, తిని రోజు ఇబ్బంది పడుతున్నానంటుంది అని అదొక డౌట్. అవునా? అవును. సో ఇలా రకరకాల డౌట్లు పడే బదులు వాళ్ళ అమ్మని ఎలా హ్యాండిల్ చెయ్యాలో మనిద్దరం కలిసి మా అమ్మని డీల్ చేద్దామని వాళ్ళిద్దరూ టీం అన్నట్టు భార్యకు భరోసా కలిగించాడు అనుకోండి, భార్య వాళ్ళ అమ్మని సరిగ్గా చూసుకుంటుందో లేదో అనే డౌట్ క్లియర్ అయిపోద్ది కదా. అవును. అవునా? సో అట్లాగే ముగ్గురు కూర్చుని మాట్లాడుకుని వాళ్ళ అమ్మ, వాళ్ళ వైఫ్, ఈయన ఎట్లా బౌండరీస్ సెట్ చేసుకోవాలో క్లియర్గా కమ్యూనికేట్ చేయగలిగాడు అనుకోండి, ఎవరి పరిధులు ఏంటి అనేది రోజు గొడవ ఉండదు కదా. అవును. సో అదే నేను అంటుంది, అనుమానం అనేది ఒక్క ఎక్స్ట్రా మ్యారిటల్ అనుమానాలే ఉండక్కర్లేదు. ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, ఫైనాన్షియల్ విషయాల్లో ట్రస్ట్ ఇష్యూస్ ఉంటాయి, తల్లిదండ్రులను చూసుకునే విషయాల్లో ఇష్యూస్ ఉంటాయి, ఇలా రకరకాల ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మాట్లాడి క్లారిటీ వాటిని తెచ్చుకోవడం అనేది clarity బెటర్. తెచ్చుకోవచ్చు. ఇలాంటి విషయాలు ఎలా మాట్లాడాలో తెలియకపోతే గనక కౌన్సిలర్స్ని అప్రోచ్ మీట్ అవ్వచ్చు. డెఫినెట్గా మ్యామ్. చాలా పెద్ద టాపిక్ ఇది. ఒక చిన్న మాటతోనూ మనం దేన్ని కంక్లూజన్కి రాకూడదని చాలా క్లియర్గా తెలుస్తుంది. చాలా మందికి రిలేషన్షిప్లో చిన్న చిన్నవే, అటు ఫైనాన్షియల్ కావచ్చు, మీరు చెప్పినట్టుగా లేట్గా రావడం కావచ్చు, బాధ్యతల విషయంలో కావచ్చు, కొంత ఏదన్నా రెగ్యులర్గా కాకుండా కొత్తగా ఏదో కనిపించింది అంటే అక్కడే స్టార్ట్ అవుతూ మన ఉంటుంది, జీవితంలో మొదలైన మార్పుల వల్ల కూడా డౌట్లు డౌట్లు ఏర్పడుతూ ఉంటుంటాయి. ఎస్. సో దేన్ని కూడా ఒక కంక్లూజన్కి తీసుకోకుండా అడిగి క్లారిఫై చేసుకోవాలి. లేదా ఇప్పుడు కోవిడ్ వచ్చాక వైఫ్ అండ్ హస్బెండ్కి వాళ్ళ గురించి వాళ్ళకి తెలియని కొత్త విషయాలు బోల్డ్ అన్ని బయటకు వచ్చి రోజు తగులే. అవును, ఎందుకంటే ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోయి పగలంతా లేదా భర్త ఆఫీస్కి వెళ్ళిపోయినప్పుడు ఉండే ఎన్వైర్న్మెంట్ వేరు, ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఉండే ఎన్వైర్న్మెంట్ వేరు. అంటే భార్య పిల్లల మీద అంత గట్టిగా అరుస్తుంది అనేది తెలియని భర్త రోజంతా పిల్లలు ఇంట్లోనే ఉండి విసిగిస్తున్నప్పుడు అరిచే భార్యను చూసి అమ్మో ఈ అమ్మాయి ఇంత అంటే నోటి దురుసున్న అమ్మాయి, నేను నాకు ఇంకా ఇంత అనుకోలేదు అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే భర్త గురించి నాకు ఇప్పుడు దాకా తెలియదు అని కోవిడ్లో కొత్త కొత్త విషయాలు, నెగిటివ్ విషయాలు, పాజిటివ్ విషయాలు తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అవునా? సో కాబట్టి ఏంటంటే ఒక అజంప్షన్స్కి వచ్చే ముందల ప్రాపర్గా కమ్యూనికేట్ చేసుకుని, ఇంకోటి సందర్భాన్ని బట్టి కూడా మనుషుల మీద డౌట్లు వస్తూ ఉంటాయి. ఉండే సందర్భం, అవునవును, సిచ్యువేషన్స్ని బట్టి ఆ సిచ్యువేషన్ మీద డౌట్ ఎరైజ్ అయ్యేలాగా ఉందా లేదా అనేది కూడా మనం ఎవరికి వాళ్ళు కూడా చెక్ చేసుకోగలగాలి. True. అవునా? డెఫినెట్గా మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.